అందరూ ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. బహుశా మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ ఎవరు రాజ్యాధికారం పొందుతారు అనేది తేలుతుంది. అయితే ప్యూర్లీ ఆస్ట్రాలజీ పరంగా మాత్రమే చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం గోచార రీత్యా వాళ్ళ జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది. చాలా టిపికల్గా వీళ్ళిద్దరికీ చాలా టగ్ ఆఫ్ వార్లో వెళ్తుంది. ఎందుకంటే ఆ యోగాలు ఇద్దరికీ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా జాతకంలో మంచి భావాలు ఉన్నాయి. కానీ గోచార రీత్యా చూస్తే వ్యయ స్థానంలో 5 గ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే దశమ స్థానంలో శని యోగిస్తున్నారు. ప్లస్ 5 గ్రహాలు ఆయన స్వరాశిలో ఉన్నాయి. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే ఏకాదశంలో రాహు ఆయనకి అద్భుతంగా యోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఏకాదశంలో కుజుడు జగన్మోహన్ రెడ్డి గారికి యోగిస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు ఎవరికి బాగుంది, ఎవరు గవర్నమెంట్ ఫాలో చేయగలరు, 5 సంవత్సరాలు బాగుండాలి. అందుకే దశాంతర్దశలు కూడా చెక్ చేసి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి అద్భుతంగా ఉంది. అయితే మధ్యలో కొంచెం అనారోగ్య కారణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2026 వరకు కొంచెం ఇక్కడే ఉంటారు. 26 తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కొంత ఇబ్బంది అనేది కేతుగ్రహ కారణంగా చాలా ఇబ్బందులు అనేవి పడతారు. అది 2033 వరకు ఆయనకి ఒక్కొక్కటి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆయన చాలా ఇబ్బందులు పడతారు ఈ విషయంలో. ఇది వ్యక్తిగతంగా చెప్పేదే తప్ప ఎటువంటి అంటే ఆస్ట్రాలజీ పరంగా తప్ప ఎవరి మీద నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. ఇంకా ముఖ్యమైన మన కేంద్ర పరిపాలన చూసుకుంటే కనుక ఇట్ విల్ బి బీజేపీ. ఎటువంటి ఇబ్బంది లేదు. దిస్ ఇస్ చైతన్య. మీ పర్సనల్ ఆస్ట్రాలజీ కూడా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆర్